షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ కంప్లీటెడ్ కదా. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ చెప్పాను లాస్ట్ క్లాస్లో. చెప్పారు సార్. ఇది సో లాస్ట్ క్లాస్ ఇదే కదా అయిపోయింది, సిస్టమ్ ల్యాండ్స్కేప్. అయింది సార్. అయింది. ఇది గ్రీన్ కలర్ సేవ్ అయినట్లేదు సార్. ఇది ఓకే, నో ఇష్యూ. ఏట పక్కన సార్ ఆ రోజు. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ బ్లూ ప్రింట్ స్టేజెస్ అనుకుంటా, చూడండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ బ్లూ ప్రింట్ స్టేజెస్. నైన్ 10 ఉన్నాయి. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. బ్లూ ప్రింట్ స్టేజెస్ కూడా. సో ఈరోజు 2 టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అలాగే బ్లూ ప్రింట్ స్టేజ్. సో ఇదంతా ఎప్పుడు చెప్పుకోవాలి యాక్చువల్గా అయితే, బిఫోర్ ఎస్ఏపి. యాక్చువల్గా బిఫోర్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేయబోయే ముందు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ఏపిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని గురించి. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. 1 minute. చాట్ బాక్స్ లో ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేసాను, ఓపెన్ చేయండి. చూడండి, సో ఎస్ఏపి అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎస్ఏపి అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ, ఎస్ఏపి అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎస్ఆప్ మెథడాలజీ. సో ఎస్ఏపిలో మనకి ఈసీసీ ఉంది, S/4HANA కూడా ఉంది. ఎస్ఏపి అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అలాగే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో మనకి మేజర్గా 2 types ఆఫ్ ది వెర్షన్స్ ఉపయోగిస్తున్నారు. ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది వెర్షన్స్ని ఉపయోగిస్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటి, ఎస్ఆప్ మెథడాలజీ. చూడండి, ఎస్ఏపిలో మనకి ఈసీసీ, S/4HANA మేజర్గా 2 వెర్షన్స్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. 2 వెర్షన్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఈసీసీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు, ఈసీసీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీని వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు.
ఎస్ఏపిలో ఈసీసీ వెర్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇలా టోటల్గా 5 స్టేజెస్ అనే ఉంటాయి. ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని అడుగుతారు ఈసీసీ ఇంప్లిమెంటేషన్లో మీరు ఏ మెథడాలజీ ఉపయోగించారు అంటే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారని చెప్పాలి. స్టేజెస్ ఏమేమి ఉంటాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. మరి S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? యాక్టివేట్ మెథడాలజీ. యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఇక్కడ స్టేజెస్ ఏమేమి ఉంటాయి? యాక్టివేట్ మెథడాలజీలో డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ అనేవి ఉంటాయి. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ అనేవి ఉంటాయి. అర్థమైందా లేదా? ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి. ఈసీసీ వెర్షన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈసీసీ వెర్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ కంపెనీలో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఏంటా స్టేజెస్ ఏంటి? ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉంటాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి చెప్పాలి ఇంటర్వ్యూకి వచ్చాను. 1 by 1 ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. అదే S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీస్ వాడతారు? యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? యాక్టివేట్ మెథడాలజీలో డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేచి చదువుకోవాలి ఇవన్నీ. ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. క్లియర్ కదా? సో ఫస్ట్ వన్. సో ఎస్ఆప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఆప్ మెథడాలజీ? ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్స్ అన్నిటికీ కూడా ఎస్ఆప్ మెథడాలజీనే ఉపయోగిస్తున్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్స్ అన్నిటికీ కూడా ఎస్ఆప్ మెథడాలజీనే ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? ఒక చిన్న ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై ఎస్ఆప్ మెథడాలజీ? ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. బెనిఫిట్ చూడండి, ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ఓకేనా? సో ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్స్ అన్నిటిలో కూడా ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్స్ అన్నిటికీ కూడా ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారు. సో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగించడం అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైం. ఆన్ టైంలో ప్రాజెక్ట్ని ఫినిష్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో ప్రాజెక్ట్కి సంబంధించిన రిసోర్సెస్ అన్నిటినీ కూడా మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో ఉపయోగించుకోవచ్చు.
ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి? టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. ఓకేనా? తర్వాత ఇంకా ఏం చెప్పుకోవచ్చు? మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. ఇవన్నీ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే మనకి ఏమేమి కావాలి? రైల్వేస్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, టెలికమ్యూనికేషన్స్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, అంటే మౌలిక సదుపాయాలన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ప్రాపర్గా ఆ కంట్రీలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగించుకోవటం వల్ల ఒక ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్స్, ఏదైనా సరే ఎనీ ఈసీసీ వెర్షన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్ కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే ఈసీసీ వెర్షన్ లో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. స్పీడప్ అని కూడా చెప్పచ్చు. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా అంటారు. మనకి షీట్ లో ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. వీటిని ఏమంటారు? ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. షీట్ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. వీటన్నిటిని ఏమంటారు? రోడ్ మ్యాప్, ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ఫస్ట్ వన్. సో ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఉన్నాయి. స్టేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. మరి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అంటారు దీన్ని. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఏమంటారు? ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలో ప్లాన్ చేసుకోవటం, క్లయింట్ లొకేషన్కి వెళ్ళటం, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్యాదర్ చేసుకోవటం. ఓకే, ఒక కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లయింట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ హౌ టు మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఐపి. ఎస్ఐపిలోకి ఏ విధంగా మ్యాప్ చేయాలి, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎస్ఐపిలోకి ఏ విధంగా మ్యాప్ చేయాలి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడం. రఫ్ గా క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, లీగల్ బిజినెస్ చేస్తున్నారా, ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు, అలాగే క్లయింట్కి ఎన్ని బ్రాంచెస్ కావాలి, ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని గ్యాదర్ చేసుకోవటం. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవటం. ఎంఓఎం అంటారు. ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్, అంటే మీటింగ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. సో ఇట్లా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఇక్కడ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్ కి సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ.
క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా? ఎస్ అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే డైలీ మీ టీమ్ లీడర్ ప్రాజెక్ట్ గురించి డైలీ ఒక 10 to 15 మినిట్స్ డిస్కషన్స్ ఏమైనా ఉండొచ్చు. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఎప్పటిలో కంప్లీట్ చేయాలి, మన టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఓకేనా? కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో ఉన్నామా? నో. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో ఉన్నామని చెప్పకూడదు. కిక్ ఆఫ్ మీటింగ్లో ఉన్నామని చెప్పాలి. ఓకేనా? అట్లా. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ సింపుల్. నేను చెప్పినని చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్పచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ అని చెప్పాలి. తర్వాత బ్లూ ప్రింట్ స్టేజ్. సెకండ్ వన్ ఏంటి? బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా బ్లూ ప్రింట్ బేస్గా చేసుకుని చేస్తాం. మీ క్లాస్ అయిన వెంటనే వాట్సాప్ గ్రూప్లో ఒక బ్లూ ప్రింట్ ఫార్వర్డ్ చేస్తాం, చెక్ చేయండి ఎలా ఉంటుందో. ప్రాజెక్ట్లోకి వెళ్తే మనం ఇక్కడ బ్లైండ్గా చేస్తున్నాం కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తారు. సో బ్లూ ప్రింట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. బ్లూ ప్రింట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఏంటి ఆ స్టేజెస్ ఏంటి? బ్లూ ప్రింట్ అనేది ఎలా తయారు చేస్తారు? కొన్ని స్టేజెస్ని ఫాలో అవుతారు. ఏంటి ఆ స్టేజెస్ ఏంటి? సెకండ్ వన్ ఏంటి? బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేవి ఏమేమి ఉంటాయి? షీట్ ఫార్వర్డ్ చేసుకొని ఓపెన్ చేయండి. బ్లూ ప్రింట్లో స్టేజెస్ ఏమేమి ఉంటాయి? ఇంటర్వ్యూ క్వశ్చన్, స్కోప్ డాక్యుమెంట్. చూడు ఇక్కడ ఏముంది? స్కోప్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటే ఇవి చెప్పాలి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, జిఏఏపి. ఇంకొక ఏ ఉంటుంది ఇక్కడ, తప్పు ఉంది చూసుకోండి. జిఏఏపి, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇవన్నీ కూడా స్టేజెస్ అన్నమాట. బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటే ఇవి చెప్పాలి. అసలు బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై బ్లూ ప్రింట్? బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ అంటే బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. Blueprint is nothing but configurational document, but all configurations depends on the client requirement. Blueprint ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. బ్లూ ప్రింట్ అనేది ఇంప్లిమెంటేషన్ లో వన్ ఆఫ్ ది మేజర్ వర్క్ అని చెప్పొచ్చు. బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అన్ని కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, బ్లూ ప్రింట్ అంటే కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్. స్కోప్ డాక్యుమెంట్ అంటే వాట్ ఇన్ మీన్ బై స్కోప్ డాక్యుమెంట్? స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అని అర్థం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. మన దగ్గర రెడీమేడ్ ఫార్మేట్ ఒకటి ఉంటుంది. వాటిలో ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్ చేసుకుంటాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని క్లయింట్ బిజినెస్ ఏంటి, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, కంపెనీకి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, మెయిన్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏమొస్తుంది, ఇట్లా క్లయింట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు? స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ప్రీ డిఫైన్ టేబుల్స్ కొన్ని ఉంటాయి. అవి క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళైనా ఫిల్ చేసి మనకు ఫార్వర్డ్ చేస్తారు. క్లయింట్ లొకేషన్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళైనా ఫిల్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. లేదంటే మనమైనా క్లయింట్ లొకేషన్కి వెళ్ళి గ్యాదర్ చేసుకోవాలి. ఎట్లయినా ఉండొచ్చు. స్కోప్ డాక్యుమెంట్. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి?
క్లయింట్ యొక్క స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అని అంటాం. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్లయింట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవటం జరుగుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ రఫ్గా ఫుల్ ఫ్లెజ్గా కాదు, క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. స్కోప్ డాక్యుమెంట్ అంటారు. తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. స్కోప్ డాక్యుమెంట్ తర్వాత ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తున్నాం స్కోప్ డాక్యుమెంట్ తర్వాత. సో క్వశ్చన్ పేపర్ పైన ఇప్పుడు యాక్చువల్ స్కోప్ డాక్యుమెంట్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ అనుకున్నాం, దానిపైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారు అంటే గ్యాదర్ చేసిన తర్వాత ఏమంటారు దాన్ని? స్కోప్ డాక్యుమెంట్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాం, క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేసుకున్నాం. దాన్ని ఏమంటారు? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది మనకి. క్లయింట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. క్లయింట్కి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, క్లయింట్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాము. దీన్ని ఏమంటారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. గ్యాదర్ చేసిన తర్వాత స్కోప్ డాక్యుమెంట్ లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని ఏమంటారు? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు అంటాం. క్లయింట్ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. క్లయింట్కి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, జిఎల్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేయాలి, ఇట్లా ప్రతి పాయింట్ కూడా వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలోకి క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎలా మ్యాప్ చేస్తాం? టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ how we will map the client information on the SAP. This is called future document or expected document అంటారు. స్కోప్ డాక్యుమెంట్ లో రఫ్ గా గ్యాదర్ చేస్తాం, స్కోప్ డాక్యుమెంట్ లో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం, తర్వాత అది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా చేంజెస్ చేసుకుంటాం మనకు కావాల్సిన విధంగా. కంపెనీ కోడ్ ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి, బిజినెస్ ఏరియా ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా. సో దీని ఏమంటారు? టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే కొన్ని ఉంటాయి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయలేము మనం. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని స్టాండర్డ్ ఎస్ఐపి తోటి ఫుల్ఫిల్ చేయలేము. అప్పుడు ఏం చేస్తాము? ఎబాప్ని కాంటాక్ట్ చేస్తాం. ఎబాప్ ఏం చేస్తారు? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఆధారంగా చేసుకుని ఏమైనా చేంజెస్ కావాలా అంటే స్టాండర్డ్ ఎస్ఐపిలో ఏమైనా మార్చుకోవాలా, స్టాండర్డ్ ఎస్ఐపిలోంచి ఏమైనా మార్చుకోవాలా అనేది ప్లాన్ చేసుకుంటారు. అది ఎవరు చేంజ్ చేస్తారు? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే స్టాండర్డ్ ఎస్ఐపిలో ఉన్న అంటే చేంజెస్ అనేది ఎవరు చేయగలుగుతారు? ఎబాపర్ మాత్రమే చేయగలుగుతారు. ఎబాపర్ అనేవాడు కొన్ని స్టాండర్డ్ ఎస్ఐపిలోనే కొన్ని చేంజెస్ కావాలి. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. ఎందువల్ల? ఎస్ఐపి అనేది ఒక ప్రోగ్రామ్ కాబట్టి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏమీ చేయలేము. బట్ ఎవరు చేయగలరు? ఎబాపర్ చేస్తారు. ఎబాపర్ అనేవాడు చేస్తారు. ఎబాపర్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ అంటే మనం ఏదైతే క్లయింట్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతామో దాన్ని ఎబాపర్ ద్వారా చేయించుకుంటాం. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. స్టాండర్డ్ ఎస్ఐపిలో చేంజెస్, కొన్ని కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్గా యూజ్ చేసే కాకుండా కొన్ని చేంజెస్ ఉంటాయి. వీటిని ఏమంటారు? కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. ఎగ్జాంపుల్
కస్టమైజ్ టీ కోడ్స్ అనేవి కే తోటి, జెడ్ తోటి, లేదంటే ఎల్ తోటి, ఇటువంటి వాటితో స్టార్ట్ అవుతాయి. సో ఇవి ఏమైనా కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ తయారు చేస్తారు. ఇట్లా స్టాండర్డ్ ఎస్ఐపిలో ఏమైతే ఫుల్ఫిల్ చేయలేమో అవి అబాపర్ ద్వారా చేయించుకుంటారు. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్. తర్వాత సైన్ ఆఫ్ అంటే మనకి క్లయింట్కి ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అనేది ఓకే అవుతుంది. బ్లూ ప్రింట్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లు. క్లయింట్ అనేవాడు బ్లూ ప్రింట్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. గ్యాప్ అనాలిసిస్ అంటారు దీన్ని. క్లియర్ కదా? నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఓకే, బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రియలైజేషన్ స్టేజ్. నెక్స్ట్ ఏముంది? రియలైజేషన్ స్టేజ్ ఉంది. రియలైజేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది అంటే మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఏమేమి చేస్తాము? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ ఏ సర్వర్లో చేస్తాం మనం? టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? ఏ క్లయింట్లో జరుగుతుంది? క్లయింట్ నంబర్ 300 ఎగ్జాంపుల్. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ అనేది జరుగుతుంది. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఎండ్ యూజర్ కూడా టెస్ట్ చేసుకుంటాడు. ఇక్కడ 500 క్లయింట్ నెంబర్ 500లో చేస్తాడు టెస్టింగ్ ప్రాసెస్. సో ఇదంతా జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటారు? రియలైజేషన్ స్టేజ్లో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్లో కంప్లీట్గా మనం ఏమైతే రెగ్యులర్గా స్టాండర్డ్గా మనం చేస్తున్నామో కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ద్వారా చేసుకుంటాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ద్వారా చేసుకోవటం జరుగుతుంది. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు దీన్ని. మనం చేసేదంతా కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, బేసిక్ కాన్ఫిగరేషన్. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే అబాపర్ హెల్ప్ తీసుకుని కొన్ని చేస్తాం సపరేట్గా. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి అబాపర్ హెల్ప్ తీసుకుని కొన్ని చేంజెస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, లేదంటే బేసిక్ కాన్ఫిగరేషన్స్, లేదంటే ఫైనల్ కాన్ఫిగరేషన్స్. బేస్ లైన్ అంటే రెగ్యులర్గా చేసేవి, ఫైనల్ అంటే అబాపర్తో చేయిస్తాం. సో అవి కూడా చేస్తారు. దీన్ని రియలైజేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్ ఇంకా చాలా ఉంటాయండి. రైసిఫ్ ఎలిమెంట్స్ అని ఇలా చాలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు. అంటే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతుందా లేదా, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం మాన్యువల్ టెస్టింగే జరుగుతుంది. కొంతమంది ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ కూడా ఉపయోగిస్తారు, బట్ 99% మాన్యువల్ టెస్టింగే జరుగుతుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, డెబిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్ట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి? మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాన్ని ఏం చేస్తారు? టెస్టింగ్ టూల్స్లో అప్లోడ్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ చేశారు, స్క్రీన్ షాట్ తీస్తారు. దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఈ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో టెస్టింగ్ గురించి ఒక క్లాస్ ఉంటుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్లో టైప్స్ ఉంటాయి. UAT టెస్టింగ్,
పర్ఫార్మెన్స్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్లో మనం టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో కంప్లీట్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఏం లేదు, ఎంట్రీ పోస్ట్ చేయటం. ఆ స్క్రీన్ షాట్ తీసేసుకుని రిజల్ట్ డాక్యుమెంట్లో అంటే టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు దీన్ని. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అనేది ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్ అనేవాళ్ళు రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. గో లైవ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అనేది గో లైవ్ అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. అవి ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదనుకోండి, వర్క్ అవ్వకపోతే ఏం చేస్తారు? ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? టికెటింగ్ టూల్స్ ద్వారా రేట్ చేస్తారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాం. సో కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎర్రర్ని రిజల్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే, గో లైవ్ అంటే లైవ్కి వెళ్ళిపోయినట్లు. సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే ఎర్రర్ ఫామ్ అయితే టికెట్స్ని రేట్ చేయటం. క్లియర్ కదా? క్లియర్ కాదా? అర్థమైనంత వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో కన్ఫర్మ్ చేయండి. అర్థమైంది సార్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. చదువుకోవాలి, ఇది మొత్తం చదవాలి, నేను చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్. వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ఎస్ఆప్ మెథడాలజీ? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. Project preparation stage is nothing but planning. What are the blueprint stage? Scope document, as is information, to be information, gap analysis, sign off. As is information అంటే అసలు ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? సైన్ ఆఫ్ అంటే ఏంటి? సో చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. ఓకే. స్కోప్ డాక్యుమెంట్ అంటే we need to gather the client information on the scope document. As is information, how we will post the information on the SAP. This is called future document or expected document. Gap analysis. What do you mean by gap analysis? What are the things we cannot fulfill with standard SAP? With help of ABAP consultant, we can configure the different types of the futures. Whatever things we cannot fulfill the client business requirement, then with help of ABAP consultant, we can configure the different types of the we can change the different types of the configurations based on the client requirement. Gap analysis. Sign off అంటే అగ్రిమెంట్. రియలైజేషన్ స్టేజ్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం, ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్లో కూడా ఎంట్రీ పోస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే, గో లైవ్ అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది, గో లైవ్ అంటారు. క్లియర్ కదా? అది చెప్పాలి. సేమ్ అదే సిస్టమ్. S/4HANAలో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తాం. S/4HANAలో ఏ మెథడాలజీ వాడతాము? యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. సో ఇక్కడ స్టేజెస్ ఏమున్నాయి? డిస్కవర్ స్టేజ్ అంటే మీనింగ్, డిస్కవర్ స్టేజ్ అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్తే చెప్పడం ఇష్యూ. డిస్కవర్ స్టేజ్ అంటే మార్కెట్లోకి కొత్తగా S/4HANA ఇంట్రడ్యూస్ చేశారు, ఈసీసీ బదులు S/4HANA చూస్ చేసుకోండి అని చెప్తారు. కొత్త ప్రోడక్ట్ కాబట్టి మీరు మన క్లయింట్కి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. కొంచెం మూసేయండి, రైట్ మూసేయండి. ఏ స్టేజెస్ ఎన్ని మంత్స్ పడుతుంది? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ 3 months, ఎక్స్ప్లోర్ స్టేజ్ 3 months,
రియలైజేషన్ స్టేజ్ 3 months, డిప్లాయ్ స్టేజ్ 2 months, రన్ స్టేజ్ 1 month. ఇట్లా రన్ అంటే లైవ్కి వెళ్ళిపోతుంది ఇంకంతే, ఇంకెన్ని రోజులైనా అదే ఉంటుంది, బట్ చెక్ చేసుకుంటాం కదా అట్లా చెప్పాలి. సో ఎస్ఐఎఫ్ మెథడాలజీలో స్టేజెస్ అర్థమైనవి. యాక్టివేట్ మెథడాలజీ డిస్కవర్ స్టేజ్ అంటే అసలు ఏంటి, డౌన్కి వెళ్ళండి, చదవాలి, మీరు ఓన్గా చదవాలి. డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. డిస్కవర్ స్టేజ్ అంటే ఏంటో చూడండి ఇక్కడ. ట్రయల్ వెర్షన్, తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటుంది. ఎక్స్ప్లోర్ స్టేజ్, డౌన్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్ స్టేజ్లో ఏమున్నాయి, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ స్టేజ్లో ఉంటాయి, చదువుకోవాలి మీరు. అంటే ఎస్ఆప్లో ఉన్నవి ఎక్స్ప్లోర్లో కూడా ఉంటాయి, నేమ్ చేంజ్ అయింది అంతే. ఎస్ఆప్ మెథడాలజీలో ఉన్నవి కూడా యాక్టివేట్ మెథడాలజీలో ఉంటాయి, జస్ట్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి చదువుకోండి. బిజినెస్ బ్లూ ప్రింట్ చేయటం, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఇవన్నీ కూడా చదువుకోవాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్, బేసిక్ కాన్ఫిగరేషన్స్, ఇట్లా డౌన్కి వెళ్ళండి. రిగ్రెషన్ స్టేజ్, ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సో నాన్ ఎస్ఏపిలో డేటా ఉంటుంది, ఎస్ఏపిలోకి మూవ్ చేస్తారు. LSMW, LTMC, ఇవన్నీ ఉంటాయి, డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ యాక్టివిటీస్, ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ తర్వాత చెప్తాను మీకు, సపరేట్ క్లాస్ 1 hour పడుతుంది. ఓకే, డౌన్కి వెళ్ళండి. డిప్లాయ్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది. ఫైనల్ టెస్టింగ్ చేసిన తర్వాత రన్ అంటే లైవ్. ఇది టెస్టింగ్ అంటే, ఫైనల్ టెస్టింగ్ అంటే ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు అక్కడ కూడా, ఇవన్నీ కూడా చెప్పాలి. ఓకే, సేమ్ ఎస్ఆప్ మెథడాలజీలో ఉన్నవే యాక్టివేట్ మెథడాలజీలో కూడా ఉంటాయి. పైకి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్. సో ఎస్ఆప్ మెథడాలజీ, ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం కదా. ఈ S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఈసీసీలో కూడా ఉన్నాయి బట్ యూజ్ చేయరు. ఇప్పుడు యాక్చువల్గా ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటంటే, మీరు మొబైల్ ద్వారా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఒక బిల్లు జనరేట్ చేయాలి, ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ల్యాప్టాప్ అవసరం లేదు. ఈసీసీలో కూడా ఆ ఫెసిలిటీ ఉంది బట్ యూజ్ చేయట్లేదు ఏ కంపెనీ వాళ్ళు కూడా. ఫ్యూరీ యాప్స్ అంటే ఒక మొబైల్ అప్లికేషన్ అన్నమాట. అట్లా ఈసీసీ అంటే తెలుసు మీకు. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి అంటే. సో LSMW అంటే మీనింగ్ ఏంటి, సో ఈసీసీలో డేటాని మైగ్రేట్ చేయడానికి LSMW ఉపయోగిస్తారు. GL మాస్టర్ 1000 GLs క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు, LSMWని ఉపయోగిస్తారు. 1000 వెండర్స్ క్రియేట్ చేయాలి, LSMW ఉపయోగిస్తారు. అంటే GL మాస్టర్స్, ఎనీ టైప్ ఆఫ్ ది మాస్టర్ డేటాని ఎస్ఏపిలో క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 3000 GLs కావాలి. మాన్యువల్గా క్రియేట్ చేస్తే 1 day టైం పడుతుంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే LSMW ఉపయోగిస్తారు. LSMW. అదే S/4HANA అయితే LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LSMW, LTMC బోత్ ఆర్ సేమ్ టు సేమ్. LSMW, LTMC బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా వాడలేదు. S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాను మైగ్రేట్ చేస్తున్నారు. S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తున్నారు. తర్వాత చూడండి, ఒరాకిల్. ఇప్పుడు యాక్చువల్గా మీరు లెగసీ సిస్టమ్ టు S/4HANAకి మూవ్ అయ్యారనుకోండి, దాన్ని ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. అంతే కదా, చెప్పానా మీకు టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చెప్పాను కదా. లెగసీ సిస్టమ్ టు S/4HANA మూవ్ అయితే దాన్ని ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. PeopleSoft to S/4HANA, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. JD Edwards టు S/4HANA, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. టాలీ టు S/4HANA, టాలీ నుండి S/4HANAకి మూవ్ అయ్యారు, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు.
అలా కాకుండా ఈసీసీ నుండి హనాకి మూవ్ అవుతారు కొన్ని కంపెనీస్. దీన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే చెప్పాలి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు మనం చేసేది. ఈసీసీ టు S/4 హానాకు మూవ్ అయ్యారు, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే మనం చేసేదంతా కూడా గ్రీన్ ఫీల్డ్. యాక్చువల్గా మన గ్రీన్ ఫీల్డ్లో ఏంటంటే S/4 హానా వాడతాం, బట్ మనం ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటాం. లెగసీ సిస్టమ్ టు S/4 హానా, దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. హౌ మెనీ ప్రాజెక్ట్స్ యూ ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే మినిమం 2 ప్రాజెక్ట్స్ చెప్పాలి, 5 years ఎక్స్పీరియన్స్తో వెళ్ళేవాడు. తర్వాత డౌన్కి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. డౌన్కి వెళ్ళమని పైకి వెళ్ళాం. తర్వాత మీటింగ్స్ గురించి తెలుసుకోవాలి. మీటింగ్స్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్. మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు? కిక్ ఆఫ్ మీటింగ్ చెప్పాలి. మీరు SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి, మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాలి. మీరు ఈసీసీ వెర్షన్లో వర్క్ చేస్తుంటే మిమ్మల్ని ఏమంటారు? ఈసీసీలో వర్క్ చేస్తుంటే SAP FICO కన్సల్టెంట్ అంటారు. S/4 హనాలో వర్క్ చేస్తుంటే మిమ్మల్ని ఏమంటారు? S/4 హనాలో వర్క్ చేస్తుంటే S/4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా? ఎస్, చేశాం. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే డైలీ మీ టీమ్ లీడర్తో మీటింగ్ జరుగుతాయి, కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు, మీరు ఇన్వాల్వ్ అయినట్టు చెప్పకూడదు. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీరు ఏదో కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఏదైనా డౌట్ ఉంది, ఇది కరెక్టా కాదా క్లయింట్తో కాంటాక్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. డైలీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, మనకు కావాల్సినవంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డౌన్కి వెళ్ళండి. సో LSMW అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు LSMW. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఇప్పుడు S/4 హనా ఎన్ వచ్చేయండి, HANA ఏ వచ్చండి, ఇక్కడ HANA హనా కదా. సో ఈసీసీలో LSMWని ఉపయోగిస్తారు డేటాను మైగ్రేట్ చేయడానికి. S/4 హనాలో LTMC ఉపయోగిస్తారు. ఇప్పుడు అవి కూడా వాడలేదు. ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తున్నాం. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చెప్పాను కదా, చదవాలి మీరు. తర్వాత సో ఇవన్నీ మా స్టేజ్. ఈసీసీ అయితే పైకి వెళ్ళండి. ఈసీసీ అయితే SAP మెథడాలజీ ఉపయోగిస్తాము. S/4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. SAP మెథడాలజీ స్టేజెస్ ఏమున్నాయి? పైకి వెళ్ళండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4 హనాలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టేజ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏమండి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ యూజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. క్లియర్ కదా చెప్పాలి. ఇది మొత్తం చదవండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంటర్వ్యూలో ఇంకా కొన్ని ఉంటాయి, మీకు ఇంకా కొన్ని యాక్చువల్ రైసిఫ్స్ ఉంది. WRICEF అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత చెప్తాను. చాట్ బాక్స్లో షీట్ ఉంది, చూడు, ఓపెన్ చేయండి. రియలైజేషన్ ఫేజ్లో అడుగుతారు. రియలైజేషన్ ఫేజ్లో రైసిఫ్ ఎలిమెంట్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఎస్ అని చెప్పాలి. సో ఆ రైసిఫ్ అంటే ఏంటి? చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇమేజ్ ఉంది.
RICEF రైస్ ఇఫ్ ఎలిమెంట్స్ అంటారు. రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను మళ్ళీ ఇది 1 అవర్ టైం పడుతుంది. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. షార్ట్ కట్ వేలో కావాలంటే ఈ ఈ ఇమేజ్ అనేది మీరు బట్టి కొట్టండి. ఇమేజ్ మీకు గుర్తుండాలి. షార్ట్ కట్లో కావాలి అనుకుని ఇది చదువుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో దీని గురించి నేను అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుతుంది. మీకు నేను సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. S4 HANA గురించి సింపుల్గా కావాలనుకుంటే 1 more ఇమేజ్. HANA అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చదవండి. అలాగే మీకు ఒక బ్లూ ప్రింట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత బ్లూ ప్రింట్ కూడా డౌన్లోడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA? నెక్స్ట్ క్లాస్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టుమారో డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4 HANA? S4 HANA చేంజెస్ అని ఉంటుంది. S4 HANA చేంజెస్. ఓన్లీ HANA టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. పైకి వెళ్ళండి. థర్టీ ఫైవ్ 35 కరెక్ట్. సో టుమారో డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. నేను షీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? S4 HANA చేంజెస్. క్లియర్ కదా? రైట్. అండ్ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు చేయండి. ఇంకా ఉన్నారు 5 to 6 members, ఐ థింక్ 7 members ఉన్నారు. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి. రైట్. అర్థమైంది కదా? క్లియర్ ఉందా? అర్థమైంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. నేను మొత్తం రెడీగా ప్రిపేర్ చేశాను, చదువుకోవడం మీరు ఇంకేం లేదు. ఓకే రైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.